హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సన్హీ కిచెన్. కార్తీక పూర్ణిమ యొక్క ప్రాముఖ్యత, కార్తీక పూర్ణిమ తిథి ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, అలానే కేదారేశ్వర వ్రతం పూర్తి కథ, కేదారేశ్వర వ్రతం ప్రాముఖ్యత, విశిష్టత, 365 వత్తులు ఎలా వెలిగించాలి, ఎందుకు వెలిగించాలి, ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక పూర్ణిమ ప్రతి సంవత్సరం నవంబర్ లేదా డిసెంబర్ నెలలో వచ్చే పండుగ. యాత్రికులు ఈ పండుగను ఎక్కువగా శివుని కోసం జరుపుకుంటారు. ఈ మాసం శివుని యాత్రికులకు అత్యంత ముఖ్యమైన మాసాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ మాసంలో యాత్రికులు శివుణ్ణి ఆరాధిస్తారు. కార్తీక పూర్ణిమ కార్తీక మాసంలో వస్తుంది కాబట్టి ఆ మాసం నుండి దానికి ఆ పేరు వచ్చింది. ఈ కార్తీక పూర్ణిమ రోజున యాత్రికులు శివునికి ప్రత్యేక పూజలు చేస్తారు. యాత్రికులు శివుని ఆలయాలను కూడా సందర్శిస్తారు. హిందువులు ఎంతో ఉత్సాహంతో మరియు భక్తితో కార్తీక పూర్ణిమను జరుపుకుంటారు. ఈ రోజున శివునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. భక్తులు పూజలో భాగంగా స్వామికి పాలు, తేనె, నీరు సమర్పిస్తారు. ఈ రోజున పూజలు చేయడం వల్ల జీవితంలో అదృష్టం మరియు శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. కార్తీక పూర్ణిమ తిథి నవంబర్ 26న సోమవారం రోజు మధ్యాహ్నం 3:55 ప్రారంభమై నవంబర్ 27 మంగళవారం రోజున మధ్యాహ్నం 2:45 ముగుస్తుంది. కార్తీక పూర్ణిమ అనేది హిందూ మతంలో ఒక ముఖ్యమైన పండుగ. ఇది హిందూ మాసం కార్తీక పౌర్ణమి రోజున జరుపుకుంటారు. రాక్షసుడు త్రిపురాసురునిపై శివుడు సాధించిన విజయాన్ని సూచిస్తున్నందున ఈ పండుగ ముఖ్యమైనది. ఈ రోజున శ్రీకృష్ణుడు నరకాసురుడు అనే రాక్షసుని సంహరించినట్లు కూడా నమ్ముతారు. మతపరమైన ప్రాముఖ్యతతో పాటు కార్తీక పూర్ణిమ ఖగోళ పరంగా కూడా ముఖ్యమైనదే. చంద్రుడు అత్యంత ప్రకాశవంతంగా మరియు భూమికి దగ్గరగా ఉండే రోజు ఇది. ఇది ఆరాధన మరియు ధ్యానం కోసం సరైన రాత్రిని చేస్తుంది. చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుని జరుపుకునే రోజు. చంద్రుని సహజ సౌందర్యాన్ని అభినందించడానికి మరియు దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ప్రతిబింబించే రోజు కూడా ఇది. కార్తీక పూర్ణిమ ఉపవాసం అనేది శివభక్తులు పాటించే ప్రసిద్ధ హిందూ ఆచారం. ఇది కార్తీక మాసంలో పౌర్ణమి రోజున పాటించబడుతుంది మరియు ఉపవాసానికి చాలా పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. విష్ణు మరియు శివభక్తులు కార్తీక పూర్ణిమ నాడు కార్తీక పూర్ణిమ కథను చదువుతారు. కార్తీక పూర్ణిమ కథ ప్రకారం విద్యున్మాలి, తారాకాక్ష, వీర్యవన అనే 3 రాక్షసులు ఒకప్పుడు విశ్వాన్ని జయించి దేవతలను నాశనం చేశారు. వారిని త్రిపురాసురుడు అని పిలిచేవారు. త్రిపురాసురుడు దేవతలను ఓడించిన తర్వాత అంతరిక్షంలో 3 త్రిపుర పట్టణాలను నిర్మించాడని నమ్ముతారు. కార్తీక పూర్ణిమ నాడు శివుని బాణం ఫలితంగా త్రిపురాసురుని పాలన ముగిసింది. కాంతిని పురస్కరించుకొని దేవతలు ఆ రోజును దేవదీపావళిగా ప్రకటించారు. కేదారేశ్వర వ్రతం పూర్తి కథ, ప్రాముఖ్యత, విశిష్టత గురించి తెలుసుకుందాం. కేదారేశ్వర వ్రత కథ చదివితే విశేషమైన ఫలితం ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజు కేదారేశ్వర వ్రతము ఆచరించుట చాలా మంచిది. అలా కార్తీక పౌర్ణమికి కేదార వ్రతం ఆచరించలేనటువంటి వారు ఈ కేదార వ్రత కథను చదువుకున్నట్లయితే విశేషమైన ఫలితం లభిస్తుంది. పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగము పొందు నిమిత్తము చేసిన వ్రతమగు కేదారేశ్వరుని వ్రతం గురించి చెబుతాను. శ్రద్ధతో వినవలసిందని సూతుడు సౌనకాది మునులకు చెప్పెను. శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చుని ఉండెను. సిద్ధసాధ్య కింపురుష యక్ష్మ గంధర్వులు శివుని సేవించుచుండిరి. దేవముని గణములు శివుణ్ణి స్తుతించుచుండిరి. ఋషులు, మునులు, అగ్నివాయువు, వరుణుడు, సూర్యచంద్రులు, తారలు, గ్రహాలు, ప్రమదగణాలు, కుమారస్వామి, వినాయకుడు, వీరభద్రుడు, నందీశ్వరుడు సభయందు ఉపనిష్ఠులై ఉన్నారు. నారద తుంబూరాదులు శివలీలలను గానం చేస్తున్నారు. రసాల, సాల, తమాల, వకుళ, నారికేల, చందన, పనస, జంబూ వృక్షములతోనూ, చెంపక, పున్నాగ, పారిజాతాది పుష్పాదులతోనూ, మణిమయ మకుట కాంతులతో, చెలువందు నదీనద పర్వతములతోనూ చతుర్దశ భువనాలు పులకిస్తున్నాయి. అట్టి ఆనంద కోలాహలములలో భృంగురిటి అను శివభక్తి శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై నాట్యమాడసాగెను. అతడు వినోద సంభరితములగు నాట్యగతులతో సభాసదులను శివుణ్ణి మెప్పించుచుండెను. శివుడతనిని అభినందించి పార్వతిని వీడి సింహాసనం నుండి లేచి భృంగురిటిని తన అమృత హస్తాలతో తట్టి ఆశీర్వదించాడు.
అదే అదనందు శివునికి అందరూ ప్రదక్షిణాలు చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతి భర్తను చేరి, నాదా, నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించిరి? ఆటపాటలతో మిమ్ము మెప్పించి మీ నుండి నన్ను వేరుపరిచి ఇట్లేల చేసితిరి అని ప్రశ్నించెను. అంత సదాశివుడు సతీమణి పార్వతీదేవిని సందిటకు తీసుకొని, దేవి, పరమార్థ విధులగు యోగులు నీ వలన ప్రయోజనం కలుగజేయబడదని నిన్నిట్లు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారు అని జవాబిచ్చాడు. సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలినయుండి యాదండ ప్రణామములకు నోచుకోని అభాగ్యురాలనా అని కోపగించి ఈశ్వరునితో సమానమగు యోగ్యతను ఆర్జించుకొనుటకై తపస్సునాచరించుటకు నిశ్చయించుకున్నది. కైలాసమును వదిలి శరభసాజూల, గజముల గల నాగ, గరుడ, చక్రవాక పక్షి సముదాయముతో నానావిధ ఫలపుష్ప తరులతాదులతో కూడుకున్న సస్యశ్యామలమైన గౌతమాశ్రమానికి వచ్చింది. ఆశ్రమవాసులామెను చూచి అతిథి మర్యాదలు నర్చి, తల్లి, నీవెవ్వరు? ఎవరి దానవు? ఎట నుండి వచ్చితివి? నీ రాకకు గల ఆంతర్యమేమిటి అని పార్వతిని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు పార్వతి మిక్కిలి ఆనందించినదై, యజ్ఞయాగాది క్రతువులచే పునీతమైన గౌతముని ఆశ్రమమున నియమనిష్టాగరిష్ఠులై అలరారు పుణ్యపురుషులారా, నేను హిమవంతుని పుత్రికను, సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని. శివుని సతిగా నా నాదునితో సమానమగు యోగ్యతను పొందగోరి తపస్సాచరించ సంకల్పించుకున్నాను. ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చిన దానను అన్నది పార్వతి. మహర్షులారా, నేను ఆశించిన ఫలమును పొంది శివుని అర్ధాంగినై తరించుటకు తగిన వ్రతమును నాకు ఉపదేశించుడు అని పార్వతీ వారిని కోరుకున్నది. అందుకు గౌతముడు, పార్వతి, ఉత్తమ వ్రతమొకటి ఉన్నది, అది కేదారేశ్వర వ్రతము. నీవా వ్రతమును ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవచ్చు అన్నాడు గౌతముడు. వ్రత విధానమును వివరించమని పార్వతి గౌతముణ్ణి కోరింది. జగజ్జనని, ఈ వ్రతాన్ని ఆశ్వీయజ మాసంలో శుక్లపక్షంలో అష్టమి యందు ఆచరించాలి. ఆ రోజున శుచిగా స్నానాదులను ఆచరించి నిర్మలమైన మనసుతో మంగళకరములగు 21 దారములతో చేతికి తోరణమును ధరించి షోడశోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసముండవలెను. ఆ మర్నాడు విప్రులకు భోజనము పెట్టి ఆ తర్వాత ఆహారమును తీసుకొనవలెను. ఇలా వ్రతము ఆరంభించిన నాటి నుండి అమావాస్య వరకు పూజాక్రమముతో కేదారేశ్వరుణ్ణి ఆరాధించవలెను. ధాన్యరాశి పోసి అందు పూర్ణ కుంభము ఉంచి 21 పర్యాయములు సూత్రమును చుట్టి పట్టు వస్త్రముతో దానిని కప్పియుంచి నవరత్నములను గాని సువర్జమును గాని ఉంచి గంధ పుష్పాలతో పూజించాలి. దేవి 21 మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చొండబెట్టి యథావిధిగా ధూప దీప గంధ పుష్పాక్షతలతో పూజించి భక్ష్య భోజ్య నైవేద్యాదులు కదలీ ఫలాలు పనసలు ఆరగింపజేసి తాంబూలాలు దక్షిణలిచ్చి వారలను తృప్తిపరచవలెను. ఈ తీరున వ్రతమాచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోదీష్ట సిద్ధిని కలుగజేయను అని గౌతముడు పార్వతికి వివరించెను. గౌతమ మహర్షి చెప్పిన విధి విధానమును అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్టగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతూష్ణాంతరంగుడై ఆమె అభిష్టానుసారము తన మేనులో సగభాగము పార్వతికి అనుగ్రహించెను. అంత జగదాంబ సంతూష్ణాంతరంగమై భర్తతో నిజ నివాసము కైలాసమును కేగెను. కొంతకాలమునకు శివభక్తి పారాయణుడగు చిత్రాంగదుడను గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతమును దాని మహత్తును విన్నవాడై మనుష్యలోకమునకు దానిని వెల్లడి చెయ్యగోరి దివి నుండి భువికి ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజదంతునకు కేదార వ్రత విధానాన్ని వివరించాడు. వజదంతుడు ఆ వ్రతమును ఆచరించి శివానుగ్రహంతో సార్వభౌముడయ్యాడు. తదనంతరము ఉజ్జయిని నగరంలో గల వైశ్యునకు పుణ్యవతి భాగ్యవతి అని 2 కుమార్తెలు గలరు. వారు ఒకనాడు తండ్రిని చేరి, జనక, మాకు కేదార వ్రతమును చేయుటకు అనుజ్ఞ నిమ్ము అని అడిగారు. అందుకతడు, బిడ్డలారా, నేను దరిద్రుడను, సామాగ్రులను సమకూర్చగల పాటివాడను కాను, మీరు ఆ ఆలోచనను మానుకోండి అని పలికెను. అందుకా వైశ్యపుత్రికలు, నీ అనుజ్ఞయే మాకు ధనము, అనుజ్ఞ ఇవ్వవలసిందని కోరుకున్నారు. వారిరువురు ఒక వటవృక్షము కింద కూర్చొని తోరము కట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు.
మహేశ్వరుడు వారికి పూజా సామాగ్రిని అనుగ్రహించాడు. వారు కల్పోక్తముగా వ్రతమాచరించారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు, సుందర రూపములను ప్రసాదించి అంతర్జితుడయ్యాడు. ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయసు వచ్చింది. సౌందర్యం సోయగం గల ఆ వైశ్యపుత్రికలలో పెద్దామె పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు, చిన్నామ భాగ్యవతిని చోళభూపాలుడు వివాహం చేసుకున్నారు. వారి తండ్రియగు వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నారు. మరికొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్యం మీద మోహముతో కేదార వ్రతాన్ని మరచిపోయింది. అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురైంది. ఆమె భర్త ఆమెను కుమారుడిని రాజ్యం నుండి వెళ్ళగొట్టివేశాడు. ఆమె పడరాని పాట్లు పడుతూ ఒక బోయవాణి ఇంట ఆశ్రయం పొందింది. ఒకనాడు ఆమె తన కుమారుడిని పిలిచి, నాయనా, నీ పెద్ద తల్లి ఉజ్జయినీపురం మహారాణి. ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయం అర్థించి తీసుకొని రావలసింది అని చెప్పి పంపించింది. అతడు ఉజ్జయినికి వెళ్ళి పెద్ద తల్లిని కలిసి తమ దుస్థితిని వివరించాడు. ఆమె కొంత ధనమిచ్చి కుమారుణ్ణి సాగనంపింది. అతడు తిరిగి వస్తుండగా మార్గమధ్యమందు మహేశ్వరుడు చోరుని రూపంలో వానిని అడ్డగించి అతని వద్ద గల ధనాన్ని కొల్లగొట్టాడు. అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరలా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు. ఆమె మరలా కొంత ధనాన్ని ఇచ్చి పంపించింది. ఈ పర్యాయము కూడా మార్గమధ్యమందు చోరరూపుడైన శివుడు ఆ సొమ్మును తీసుకుని పోయాడు. మరలా అతడు పెద్ద తల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు, ఓయి, నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదార వ్రతమును మానివేసిన కారణముగా ఆ సొమ్ము మీకు దక్కదు అని హెచ్చరించాడు. అతని తల్లి ధనమోహంతో కేదారేశ్వరుని వ్రతం మరచిపోవడం వల్ల ఆమెకు ఈ దీనస్థితి కలిగినది. కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తుల దీపాలు వెలిగించే పద్ధతి. దీపం పరబ్రహ్మ స్వరూపం. ఏ ఇంట్లో అయితే నిత్యం ధూపదీప నైవేద్యాలు జరుగుతుంటాయో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది అనేది ఆర్యోక్తి. నిత్యం ఇంట్లో దీపం వెలిగించడం శుభప్రదం. కానీ సమకాలీన జీవితంలో ప్రతిరోజు ఎవ్వరూ దీపాన్ని వెలిగించలేరు. అందుకే కార్తీక పౌర్ణమి నాడు ఓ పద్ధతిని సూచించారు పెద్దలు. సంవత్సరానికి 365 రోజులు కాబట్టి రోజుకు ఒక ఒత్తి చొప్పున 365 ఒత్తుల్ని జతచేసి వాటిని ఆవు నెయ్యిలో నానబెట్టి కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో ఉన్న తులసి చెట్టు దగ్గర కానీ లేక దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ వాటితో దీపం వెలిగించాలి. అలా వెలిగించడం వల్ల ఏడాది మొత్తం దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతారు. కార్తీక పౌర్ణమి విశిష్టత, అలానే తిథి ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, కేదారేశ్వర వ్రతం విశిష్టత గురించి తెలుసుకున్నాం కదా. అలానే 365 ఒత్తులు ఎందుకు వెలిగించాలో కూడా తెలుసుకున్నాం కదా. వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలానే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.